వీడియోల్లో మనం స్పష్టంగా చూస్తే అర్థమైంది ఏంటంటే, ఒకటి తెనాలిలో శుభ కార్యక్రమం, పెళ్లి కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కంట్రోల్ చేయలేనటువంటి జనం. రెండవది, ఒంగోలు దగ్గర మేదరమెట్లలో నివాళి కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి వస్తే జగన్మోహన్ రెడ్డిని కళ్లతో చూస్తే చాలు అని జగనన్నా జగనన్నా అంటూ గుండెల నిండా ప్రేమను నింపుకొని వాళ్ళు పిలిచేటటువంటి పిలుపులతోటి కూడినటువంటి వీడియో రెండవది. ఇక మూడవది చూస్తే వైవి సుబ్బారెడ్డి గారి ఇంట్లో ఆయన బయట వినిపిస్తున్నటువంటి కేకలు ఏంటమ్మా అని అడిగితే ఒక మహిళ ఎక్కడో ఉండి చెప్తా ఉంది, అయ్యా కోట్లాది మంది నీ వెనుక ఉన్నారు అని. ఏమంటుందమ్మా ఆమె అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎదురుగా ఉన్న తల్లిని అడిగితే తల్లి చెప్తుంది, కోట్లాది మంది నీ వెనుక ఉన్నారు అని. ఇది నిజంగా అక్షర సత్యం. జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించేవాళ్లు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన లేకుండా వార్తా ఛానళ్లు నడపలేని వాళ్లు, అసెంబ్లీ సెషన్స్ నడపలేని వాళ్లు, ఏదైనా సరే అది కార్యక్రమాన్ని నిర్వహించలేని వాళ్లు, ఒక సమయం సందర్భం లేకుండా, ఒక పద్ధతి లేకుండా, అది ఏ వేదికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించకుండా ఉండని వాళ్లు ఇంతగా ఈ రోజుల్లో ఉన్నారు అంటే ఎందుకు ఉన్నారంటే ఇందుకే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిలో ఉన్నటువంటి క్రౌడ్ పుల్లర్ ఈ భారతదేశంలోనే మరొకరు లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు ఎన్నికల్లో? మేమందరం ఓట్లేశాం, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు అని ఈ రోజు కూడా కోట్లాది మంది తమను తాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రశ్నించుకునేటటువంటి పరిస్థితి. అందుకే పవన్ కళ్యాణ్ గారు మేము కలిసే ఉంటాము, మేము కలిసి ఉంటేనే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించగలుగుతాము అని పదే పదే అంటారు. ఈ చంద్రబాబు నాయుడు గారేమో కాస్త మెచ్యూరిటీ తోటి జనం కోసం మేము కలిసి ఉంటాము అంటారు, ప్రజల కోసం మేము కలిసి ఉంటాము అంటాడు, రాష్ట్రం కోసం మేము కలిసి ఉంటాము అంటాడు. ఇవన్నీ శుద్ధపూస మాటలు. ఇవన్నీ కూడా పైకి ప్రజల్ని భ్రమింపజేయడానికి చెప్పేటటువంటి మాటలు. వాళ్ళు కలిసి ఉండేది జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి జనాదరణ చూసి. ఒంటరిగా అయితే జగన్మోహన్ రెడ్డిని ఏమీ చెయ్యలేము, ఒంటరిగా అయితే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేము, ఒంటరిగా అయితే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో మనల్ని చిత్తు చిత్తు చేస్తాడు అనేటటువంటి భయం వాళ్లకు ఉన్నది. ఆ భయమే ఆ మీడియా ఛానళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్నటువంటి సానుకూలతని కూడా వ్యతిరేకతగా మార్చడం కోసం, అభిమానాన్ని కూడా దురభిమానాన్నిగా మార్చడం కోసం, ఆత్మీయతను కూడా అంటరానితనంగా మార్చడం కోసం ఇష్టం వచ్చినట్లుగా ఎందుకు ఏ స్థాయిలో ప్రయత్నిస్తున్నారో అనడానికి నిన్న 17వ తారీఖు నాడు తెనాలిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు జనం కావచ్చు, మేదరమెట్లలో వాళ్ళ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి గారి తల్లిగారు మరణించిన సందర్భంలో కావచ్చు, ఆమె పార్థివ దేహానికి నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి సమయంలో కావచ్చు, ప్రజలు తండోపతండాలుగా అక్కడికి వచ్చి రావడం ఒక ఎత్తు, జగనన్న చూసిన వెంటనే, జగన్మోహన్ రెడ్డి గారిని చూసిన వెంటనే జగనన్నా జగనన్నా అంటూ ఆప్యాయతతోటి ఆ కేరింతలున్నాయే, అవి ఏ నాయకుడికైనా సరే
ప్రజల ఆశీర్వాదం అంటే అది. ఏ నాయకుడికైనా సరే ప్రజల నిజాయితీతో కూడినటువంటి నిజమైన మద్దతు అంటే అది. ప్రజల గుండెల్లో స్థానం అంటే అది. జగన్మోహన్ రెడ్డి గారిని సాంకేతిక పరమైనటువంటి వీళ్లకున్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి మరి టెక్నాలజీతోటి ఆయన్ని ఓడించగలిగారేమో కానీ ప్రజలలో ఆయనకున్న అభిమానం మాత్రం చెక్కు చెదరలేదు. జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే చాలు, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రావటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు తన దగ్గరికి కార్యకర్తలు రావడానికి కూడా ఎటువంటి బ్యారికేడ్స్ లేకుండా, ఎటువంటి మధ్య దళారులు లేకుండా ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలిసింది. అది నిజంగా సాఫల్యం అయితే, అది నిజంగా జరిగితే జగన్మోహన్ రెడ్డి గారిని ఏ శక్తి కూడా వీళ్లు ఉమ్మడిగా కలిసినా గాని భవిష్యత్తులో ఎదుర్కోలేరు అనేదానికి జగన్మోహన్ రెడ్డి గారికి లభిస్తున్నటువంటి ఈ జనాదరణే